ఇలా 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు. మరి ఎవరిని కొద్ది 2 రూపాయలకు మంచి నగులు పెడతాడు. మంచి నగులు ఇస్తారు. భూములు అయినాయని 2 రూపాయల కిలో బియ్యం పంపించండి. అక్కడ సభ బిల్ల కడిగితే 18 రూపాయలు ఉన్నాయి. చదువుకున్న సభలకు మా సభకు 12 రూపాయలు ఉన్నాయి. బర్లకేమో 7 రూపాయలు ఉన్నాయి. ఎట్లా బతకాలి? ఎక్కడ పోవాలి? మా భూములు మాకు ఆయన మేము గదిలో పోరాడుతాం. భూమి ఎవడా పట్టించుకున్నాడు దిగి రావాలికి దిగదు నాకు కళ్ళ నుంచి భూమి అరవింద్ అడుగునేవాడు. అరవింద్ దిగి రావాలికి అరవింద్ ఇట్రో కంపెనీడు ఇడికి రావాలి. హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? మన నష్టం చేయడానికి వచ్చాడు. ఆ కొడుకు నష్టం చేయడానికి వచ్చిన ఇడికి మా భూమి మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలి, మా పంటలు మేము మనిషి కావాలి. ఆ కూలి ఏం చేయాలి? మా కోనలు మేము దున్నుకొని మొత్తము బయటికి వెళ్ళకుండా మా కోనట్లు మేము దున్నుకొని మొత్తం అని వచ్చినాం. 6 ఎకరాలయ్యా, 6 ఎకరాలు 6 6 కిలోమీటర్లు ఏమి ఇస్తాను నేను? ఏం చెబుతున్నా వాళ్ళకు? ఏం చేస్తున్నారు? ఆ కందులో కూలి వేరే వాడిపోతున్నా. ఓ 4 వేల కూలి నా కొడుకు కూలి మన తప్ప నా కూలి వేళ. నా పేరు సుక్కమ్మ. భూములు ఇస్తున్నారు. ఎంతవరకైనా మా భూములు కావాలి. ప్రతి బాధ్యతకు భూములు పోయిన భూములు ఏడో లేవు. ఇంటి పెట్టుకుంటే గుడిసె ముందర పెట్టుకోవాలి. అంతే తప్పించి మాకు వేరే ఆధారం లేదు. అంతవరకు ఈ అసెంబ్లీ ముందర చచ్చిపోవాలని ఆలోచించుకొని వచ్చినాం. అసలంటే ఇంటిని కూడా తెచ్చుకోగలుగుతాం. ఇంతవరకు ఏం దొరుకుతాయి? బచ్చరు మాకులే దొరుకుతాయి. 5 కూడా తెచ్చుకోనిక మాకు అన్నీ తెలుసు. తెచ్చుకొని ఇక్కడనే చచ్చిపోవడం మాకెందుకు? ఇల్లు లేనప్పుడు భూమి లేనప్పుడు భూమి లేని భూమి ఇస్తానే గవర్నమెంట్ ఇంతవరకు దిగి రాలేదు. మేము ఇంత ఒక్కొక్కరిని 6 మంది పిల్లలు ఉన్నారు. బతకాలి. నాకు 8 ఎకరాల భూమి, నాకు 6 మంది పిల్లలు. ఒక్క పిల్ల పెళ్లి చేసిన వాళ్ళు ఇచ్చే పైసలు ఫలితంగా కొంచెం నా బోరు నాకు చెరకల బోరు ఉంది. 10 ఎకరాలు పడుతుంది. నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు పంట తీసిన. దానివల్ల ఒక దౌర్జన్యంగా కొంచెం ఎట్లా బతికియాలి? దానికి సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు వచ్చి భూములలో పొందిస్తున్నాడు. అంతవరకు మీరు వీడికెళ్ళి జరిగే పని లేదు. అవసరమైతే పానాలు ఇచ్చారు. మాకెందుకున్న పానాలు? ఇంకా భూమి పుంజుకున్నాక పానాలు మాకెందుకు? మా పిల్లలు మాకెందుకు? పెళ్లి ఇప్పుడు మేమేంటి అనుకోవాలి? నా పేరు గంధం బాలయ్య అంటారు. గంధం బాలయ్య. ఎట్లా పరాయీకరణకు గురి చేస్తున్నారో ఆంధ్ర వలస పాలకులు, దానికి నిదర్శనం పోలేపల్లి ఫార్మా ఎస్సీజెడ్. ఈ ఎస్సీజెడ్ల పేర్లతోటి ప్రభుత్వం అభివృద్ధి అని చెప్పి యాంటీ పీపుల్ డెవలప్మెంట్
ప్రజలకు వ్యతిరేకమైన డెవలప్మెంటు, ప్రజల జీవితాన్ని ధ్వంసం చేసే డెవలప్మెంటు చెప్పి అది సృష్టించి ప్రజల జీవితాలతో చెలగాట మారుకుంటున్నది. పోలేపల్లిలో అక్కడ 70 చొప్పున ఏపీఐసి పారిశ్రామిక అధిపతుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నది. ఏపీఐసి పరిశ్రమల అభివృద్ధి కోసం, పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏర్పడిన సంస్థ. కానీ ప్రజల జీవితంతో విధ్వంసం చేసి ప్రజల జీవితంతో చెలగాట మారమని ఎక్కడ ఏ చట్టంలో లేదు. ఆ చట్ట విరుద్ధమైన పనులు చేస్తుంది. బ్రోకర్ లాగా, దళాల్లాగా వ్యవహరిస్తున్నది. ఏపీఐసి అనేది ప్రజల ప్రబల శత్రువు. ఈరోజు ప్రజలకు ఏదైనా శత్రువు ఉన్నదంటే ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో 70 ఎస్సీజెడ్లు వచ్చే చోట, కోస్తాలో ఇంకో 20 ఎస్సీజెడ్లు వచ్చే చోట ప్రజల జీవితంతో చెలగాట మారుతున్న దళాల్లాగా, ప్రజల ప్రధాన శత్రువులాగా మారింది. అందుకనే ఏపీఐసి ముందు ఇక్కడ ప్రజలందరూ వచ్చి ఇక ముందు నుంచి ఏ జరిగినా కూడా నిజానికి ఎవరైనా చనిపోతే ఎస్సీజెడ్ల వల్ల ఆ శవాలను తీసుకొచ్చి ఏపీఐసి పునాదులతో పాతి పెట్టాలి. అట్లా వస్తున్నది. విధ్వంసం చేస్తూ వాళ్ళ జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేస్తూ ప్రజలను పట్టకుండా ప్రజలకు వ్యతిరేకమైన అభివృద్ధిని చూపించి విధ్వంసాన్ని అభివృద్ధి అని చెప్పి తప్పుడు నిర్వచన చెప్తుంది. కాబట్టి నేను ఎస్సీజెడ్లకు వ్యతిరేకంగా వచ్చినాము. ఎస్సీజెడ్ చట్టమే ప్రజా వ్యతిరేకమైన చట్టము. ఎస్సీజెడ్లు కొత్త నయా జాగీర్దారులను, నయా జమీందారులను, నయా సంస్థాధిపతులను సృష్టించేది. అందుకని పారిశ్రామికవేత్తల వ్యతిరేకంగా నిజానికి మీకు కనుక దమ్ములుంటే పారిశ్రామికవేత్తలు మార్కెట్ రేటు ప్రకారం మీరు కొంటే వాళ్ళ వనరుల మీద వాళ్ళ మీద ఆధారపడి ఇక్కడ నుంచి జరిగే ఉద్యమం వ్యతిరేకంగా ఎస్సీజెడ్లు ప్రతి ఎస్సీజెడ్కి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తాం. ఎస్సీజెడ్లు అనేది తెలంగాణలో ఉండడానికి లేదు. దాన్ని నిషేధిస్తున్న తెలంగాణ తెలంగాణ ప్రజలను సమాయత్తపరిచి ఎస్సీజెడ్లకు ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మిస్తుంది. వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్. పోలేపల్లిలో 1000 ఎకరాల భూమి తీసుకున్న 5 సంవత్సరాల్లో 41 మంది రైతులు అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడున్న బర్రెలు, గొర్రెలు కూడా మొత్తం ఆల్కబీర్ కబేలకు పంపించడం జరిగింది. దారుణమైన పరిస్థితి ఉన్నది. ఏపీఐసి ఎకరాకు 18,000 రూపాయలు రైతులకు ఇచ్చి 40 లక్షల నుంచి 60 లక్షల వరకు కంపెనీలకు అమ్ముకోవడం జరిగింది. ఏపీఐసి తీసుకున్న కంపెనీలు దుర్మార్గమైన వాటి కాలుష్యానికి పోలేపల్లి పట్టణంలో ఉన్న దుందుబు నది రోజు పొల్యూషన్ గురవుతున్నది. దుందుబు నది మీద ఆధారపడిన 200 గ్రామాలు నాశనం అయిపోతాయి. దుందుబు నదిపై డిండిలో కలుస్తుంది, డిండి నాశనం అయిపోతుంది. డిండి సాగర్లో కలుస్తుంది, సాగర్ కూడా నాశనం అయిపోతుంది. ఒక్క పాలమూరు జిల్లాలో ఏర్పాటు చేసిన అరవింద ఫార్మా ఎట్రో డ్రగ్స్ ట్యాంకర్ కంపెనీగా